నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ వాళ్ళే పీకేశారు. ఇక మెగా పవర్ స్టార్ అని పెట్టారు. మనం కూడా అదే ఫాలో అయిపోదాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా నుంచి రై రై రారా సాంగ్ అయితే రిలీజ్ అయింది. RRR సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయిన రామ్ చరణ్కి ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అట్టర్ ఫ్లాప్స్ అయితే పడ్డాయి ఆచార్య గేమ్ చేంజర్ రూపంలో. ఆచార్య సినిమా విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ఇస్తున్న కొరటాల శివుని డైరెక్టర్గా పెట్టుకొని తండ్రి చిరంజీవితో కలిసి నటించినా కూడా ఆ సినిమా డే 1 తర్వాత థియేటర్స్ నుంచి పీకేశారంటే ఫస్ట్ షో తర్వాతనే థియేటర్స్ నుంచి పీకేశారంటే ఇక ఆ ఇంపాక్ట్ ఏ రేంజ్లో పడిందో మీరే అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కానీ, ఆయన స్టార్డమ్ కానీ, ఆయన పాన్ ఇండియన్ స్టేటస్ కానీ ఏమాత్రం ఆ సినిమాని సేవ్ చేయలేకపోయింది. ఇక ఆ సినిమా రికార్డ్స్ గురించి, అదే డిజాస్టర్ రికార్డ్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమా అయితే మరీ ఘోరంగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమాకి పాపం ఆయన రామ్ చరణ్ గారు 3 సంవత్సరాలు టైం కేటాయిస్తే ఇది పట్టుమని 3 రోజులు కూడా థియేటర్స్లో ఉండకుండా పోయింది. పైగా డే 1 ఫేక్ పోస్టర్స్ వేసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. గ్లోబల్ స్టార్ ట్యాగ్ వచ్చిన తర్వాత RRR లాంటి పాన్ ఇండియన్ సినిమా హిట్ అయిన తర్వాత, అది కూడా ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇలా డే 1 ఫేక్ పోస్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇక ఆ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అది కూడా పోయినట్టే. సో ఓవరాల్గా చూసుకుంటే ఆచార్య గేమ్ చేంజర్ ఈ 2 సినిమాలు అయితే ఆయన స్టార్డమ్ని, స్టేటస్ని బాగా తగ్గించాయి. ఇంకో విషయం ఏంటంటే ఏకంగా ఆయన గ్లోబల్ స్టార్ అనే ట్యాగే తీసేసుకోవాల్సిన అవసరం వచ్చింది. సో ఈ ఓవరాల్గా చూసుకుంటే 2 బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అయితే పడ్డాయి ఆయనకి. ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. అయితే 2 డిజాస్టర్లు పడినా కూడా ఆ ఇంపాక్ట్ పెద్ది సినిమా పైన ఉన్నట్టుగా కనిపించడం లేదు. అంటే సినిమా పైన కొద్దో గొప్ప హైప్ అయితే ఉంది ఓవరాల్గా చూసుకుంటే. ఇక సినిమాలో కంటెంట్ కనుక ఉంటే, సినిమా కంటెంట్ మాట్లాడితే మాత్రం మళ్ళీ తన పూర్వ వైభవం అయితే వస్తుంది తనకి. అంటే మళ్ళీ RRR, రంగస్థలం, మగధీర అలాంటి స్టార్ స్టేటస్ కూడా వస్తుంది ఆయనకి. సో పెద్ది సినిమా పైన అయితే ఓవరాల్గా చూసుకుంటే మంచి హైప్ అయితే ఉంది. ఇప్పుడు పెద్ది సినిమా నుంచి మొన్న చిక్రీ చిక్రీ అనే సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ గురించి మనం మాట్లాడుకున్నాం. సాంగ్ పెద్దగా ఏమీ లేదు, పైగా చాలా తప్పులైతే దొరలాయి దాంట్లో. సో దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయినప్పటికీ కూడా ఆ సినిమా యూట్యూబ్లో చూసుకుంటే 250 మిలియన్స్కి పైగా వ్యూస్ అయితే సంపాదించుకొని ఒక రేర్ రికార్డ్ అయితే పెట్టింది. ఇది మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక బిగ్ అచీవ్మెంట్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు పెద్ది సినిమా నుంచి రై రై రారా అనే సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఓకే 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 జస్ట్ ఓకే అనిపించింది. అంటే ఈ సినిమా పెద్ది సినిమా చూసుకుంటే మొత్తం రూరల్ బ్యాక్డ్రాప్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది. లైక్ దసరా తర్వాత రంగస్థలం అలాంటి రూరల్ బ్యాక్డ్రాప్లో ఉన్నట్టు కనపడుతుంది. అయితే ఈ సాంగ్ చూస్తే మాత్రం ఇది రూరల్ ఇండస్ట్రియల్ బ్యాక్డ్రాప్లో అయితే తీసినట్టు కనబడుతుంది. అది ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం చూస్తుంటే ఏదో షుగర్ కేన్ ఫ్యాక్టరీలో తీసారేమో అనిపిస్తుంది. అంటే ఈ సాంగ్ ఓవరాల్గా చూసుకుంటే పెద్ది సినిమా కథలో నుంచే ఈ సాంగ్ పుట్టుకొచ్చినట్టుగా కనబడుతుంది. అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. సాంగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. చికిరి చికిరి సాంగ్తో పోల్చి చూసుకుంటే మాత్రం నాకైతే ఈ సాంగే కాస్త నచ్చింది. పెద్ది సినిమా పోస్టర్స్ కానీ, మొన్న వచ్చిన చికిరి చికిరి సాంగ్ కానీ, ఇప్పుడు వచ్చిన రై రై రారా సాంగ్ కానీ, ఈ సెటప్ అంతా చూస్తుంటే ఇది పక్కా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో ఉండబోతుంది సినిమాని మనకు అర్థమవుతుంది. లైక్ రంగస్థలం లాగా ఉంటుంది. ఎంతైనా సుకుమార్ ప్రియశిష్యుడు కదా బుచ్చిబాబు, సో ఆ ఛాయలన్నీ కూడా కనబడుతూనే ఉంటాయి మనకి. అయితే ఇప్పుడు ఈ రై రై రారా సాంగ్ మాత్రం ఒక రూరల్ ఇండస్ట్రియల్ బ్యాక్డ్రాప్లో అయితే తీశాడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనే దానికంటే కూడా నాకు ఎందుకో కథలో నుంచి పుట్టుకొచ్చిన సాంగ్లా, సిచ్యువేషనల్ సాంగ్లా అనిపిస్తుంది. అదైతే బాగా నచ్చింది. ఇక లిరిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అనంత్ శ్రీరామ్ గారు దీనికి రాశారు లిరిక్స్. చాలా మోటివేషనల్గా మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అంటే వయసులో ఉన్నప్పుడే ఏదైనా సాధించాలి, రిస్క్ తీసుకోవాలి అని ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉన్నాయి. లిరిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇకపోతే ఆ ట్యూను, ఆ కంపోజు, AR రెహమాన్ గారి వాయిస్ అయితే నాకు సోసాగా అనిపించింది. జస్ట్ యావరేజ్ అంతే. మరీ బాగుంది అని చెప్పలేను, అలాగని అస్సలు తీసేసే విధంగా అంటే అస్సలు బాగోలేదని కూడా చెప్పలేను. జస్ట్ ఓకే ఓకే ఓకే. AR రెహమాన్ గారి వాయిస్ అయితే పెద్దగా సెట్ కాలేదు. అంటే తెలుగు పదాలైనా సరిగ్గా ఉచ్చరించలేకపోతున్నారు, దానివల్ల కావచ్చు. అయితే సాంగ్ మాత్రం బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఇది నిదానంగా అంటే స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుందేమో అనిపిస్తుంది. చికిరి చికిరి సాంగ్ చూసుకుంటే దానికి పర్వాలేదు, బాగానే ఉంది అన్నట్టు మనం రివ్యూ చెప్పాం. సో అది చూసుకుంటే ఏకంగా 250 మిలియన్స్కి పైగా వ్యూస్ సంపాదించుకుంది. సో ఇది కూడా అలాగే స్లో పాయిజన్లో ఎక్కేసినా ఎక్కేయచ్చు. ఇంకో విషయం ఏంటంటే మనం ఈ మొబైల్లో చూస్తే ఆ వీడియో సాంగ్ చూసినప్పుడు మనకు జస్ట్ ఏదో అలా అనిపిస్తుంది, కానీ రేపు థియేటర్స్లో మాత్రం బాగానే ఉండేలా కనబడుతుంది. అంటే ఓ రేంజ్లో ఉంటుంది నాకు తెలిసినంతలో. సో మొత్తానికైతే సాంగ్ పర్లేదు. ఇక కొరియోగ్రఫీ విషయానికి వస్తే జానీ మాస్టర్ దీన్ని కొరియోగ్రఫీ చేశారు. ఇక ఆయన కొరియోగ్రఫీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు రామ్ చరణ్ గారు కూడా ఆ కొరియోగ్రఫీకి తగ్గట్టుగా, అలాగే ఆ సాంగ్కి తగ్గట్టుగా, ట్యూన్కి, బీట్కి తగ్గట్టుగా చాలా ఫాస్ట్గా డ్యాన్స్ చేశారు.
సాంగ్ అయితే చాలా ఫాస్ట్గా చేశారు. కాకపోతే నాకు ఎందుకో ఢీ షోలో చేసిన డ్యాన్స్ లాగా అనిపించింది. స్పీడ్ అయితే చేశాడు కానీ గ్రేస్ మాత్రం కనిపించలేదు. చాలామంది గ్రేస్ ఉంది అలాగే ఇంకో ఏదేదో చెప్తున్నారు కానీ నాకైతే ఆ గ్రేస్ మాత్రం కనిపించలేదు. కానీ చాలా ఫాస్ట్గా ఆ స్టెప్స్ అయితే వేశారు. కానీ నాకైతే గ్రేస్ కనిపించలేదు. సో ఓవరాల్గా చూసుకుంటే చికిరి చికిరి సాంగ్ కంటే కూడా రై రై రారా సాంగ్ అయితే నాకు బాగానే అనిపించింది, పర్వాలేదనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.